ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అలసిన నీ మనసుకి ఒక తీపి కబురు బిడ్డ, ఒక్క నిమిషం విను, సంతోషంతో ఎగిరి గంతలేస్తావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు ఏమంటున్నారంటే, తల్లి, ఈ రోజున నీకు ఒక మాట చెప్పాలని వచ్చానమ్మా. ఆ శుభవార్త నీ చెవిలో ఇప్పుడు పడుతుంది. నీకు నచ్చిన, నీ మనసు ఆనందపడే శుభవార్త బిడ్డ, అది నీ చెవిని పడుతుంది. కానీ ఇన్ని రోజులు నిన్ను ప్రార్థించినప్పుడు నెరవేరుతుందా లేదని సంతోషపడే లోపలే మనసులో ఒక ప్రశ్న అనేది మొదలవుతుంది తల్లి. ఇన్ని రోజులు ఓపిగ్గా ఉండాలి బాబా, ఓపిగ్గా ఉండి అలసిపోయానని చెప్తూనే ఉన్నావు కదా, నేను వింటూనే ఉన్నాను. నా ఓపిక నశించిపోయింది తండ్రి. నా కోరిక తీరడం మాత్రం అస్సలు లేదు. నా మనసు ఎంతో బాధగా ఉంది. ఎప్పుడు నా యొక్క ఆశ నెరవేరుతుందా, నేను అనుకున్నది ఎప్పుడు జరుగుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు. కానీ ఓపిగ్గా ఉండమనన్న ప్రతిరోజు కూడా సమాధానపరుస్తున్నావే తప్ప నా కోరిక మాత్రం తీరడం లేదు. ఇంకా ఎన్ని రోజులు బాబా? నీ మనసులో 1 కాదు 2 కాదు 100 ప్రశ్నలు మెదలాడుతూ ఉన్నాయి కదా బిడ్డ. కొద్దిగా మనసు పెట్టి విను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను. నేను ఎప్పుడు కూడా నేను నిన్ను బిడ్డగా భావించినప్పుడు నీ యొక్క బాధ్యతలే కాదు, నీ మనసు కూడా నేను స్వీకరించనమ్మా. నీ మనసులో ఉన్న ప్రతి మాట కూడా నాకు అర్థమవుతుంది. నన్ను కోరే నువ్వు నన్ను కోరే మనసులో ఉన్న ఆశలు, కోరికలు తీర్చమని నన్ను ప్రార్థించే ప్రార్థనలో నీ మనసు పడే వేదన, ఇతరులు హేళన చేస్తున్నప్పుడు నీ మనసు పడే బాధ అన్నీ కూడా వింటున్నానమ్మా. అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఈ సాయి అనుగ్రహం వల్ల, ఈ సాయి వరం వల్ల నువ్వు తప్పకుండా నీ యొక్క కోరికలు తీరటమే కాకుండా ఎవరైతే నన్ను హేళన చేశారో, ఎవరైతే నన్ను అసహించుకుంటున్నారో అందరూ కూడా నీ దగ్గరకు వస్తారు. నువ్వు అంత మంచి గొప్ప స్థాయిలో ఉంటావు. నీకు అదృష్టం కలిసి రాబోతుంది బిడ్డ. నీ కోరికలన్నీ తీరే వరాన్ని నేను అందిస్తాను. నీ జీవితం ఒక ప్రశాంతమైన జీవితం, అదృష్టం వచ్చేలా ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేస్తాను. ఎంతో ఆందోళనతో ఉన్న నీ మనసుకి ఊరట కలిగిస్తాను. ఎన్నో సమస్యల్లో ఉన్న నీకు ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాను. ఇబ్బందుల్లో ఉన్న నీకు, చిక్కుల్లో చిక్కుకుపోయి ఉన్న ఈ సాయి బిడ్డవైన నీకు అండగా ఉంటాను. ప్రతి క్షణం కూడా నన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నాకు నీ ఇబ్బందులు తెలియకుండా ఉంటాయని, ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదని నేను ఆలోచించకుండా ఉంటానని చెప్పు. సంతోషంలో ఉన్నవారినైనా సరే నేను వదిలివేస్తాను. కానీ ఎవరైతే బాధల్లో ఇరుక్కుపోయి ఉంటారో, చిక్కుల్లో చిక్కుకొని ఉంటారో వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా. ఎప్పుడు కూడా వాళ్ళ మీద నాకు మనసు ఉంటుంది. వాళ్ళు నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. బాధల్లో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకుంటారంటే, ఎలాంటి ఇబ్బందులు పడతారని నా బిడ్డని నేను కంటికి రెప్పలా కాపాడుతాను. ఎన్నో రోజులుగా నువ్వు చూసే ఉన్నావు కదా, చాలా క్షణంలో అది నీకు అవగతం కూడా ఉంటుంది. బాబా నన్ను రక్షిస్తాడు, నా సాయి నన్ను కాపాడతాడని నీ మనసుకు తెలుసుకున్నా కూడా నీ యొక్క ఇబ్బందుల వల్ల మర్చిపోతున్నావు. 1 2 ఎన్నో సందర్భాల్లో నిన్ను కాపాడిన సందర్భాలు ఉన్నాయి కదమ్మా. అవన్నీ గుర్తుకు తెచ్చుకో. ఆలోచించావా ఎప్పుడైనా సరే? ఇప్పుడున్న సమస్యకు పరిష్కారం ఏంటి? నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? సమస్యలనేవి లేకుండా సంతోషంగా ఎప్పుడు ఉంటానని ఆలోచన కదా. మనిషి అన్న తర్వాత ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులనే ఉంటాయి. మనుషులు కాకుండా రాళ్ళకి పుట్లకి వస్తాయి చెప్పు. ఎందువల్లంటే మనిషి జీవిస్తున్నాడంటే, ఈ యొక్క జీవితాన్ని జీవిస్తూ వెళ్తున్నాడంటే, అలాంటి జీవితాన్ని ఏలేటప్పుడు రాళ్ళు, రప్పలు, చీములు, చెట్లు అన్నీ కూడా మనిషివే కదా. ఇలాంటి మనుషులకి పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితులు నువ్వు కూడా పరిస్థితిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే, అందులో గెలుపు సాధించావంటే ఇక నిన్ను ఎవరు అడ్డుకుంటారు చెప్పు. నీ జీవితం అంతా కూడా బాగానే ఉంటుంది. నీ జీవితం అంటే ఒక చెట్టుకు అందమైన ఒక పండు కాసిందంటే ఆ పండును కొయ్యాలంటే నువ్వు ఖచ్చితంగా చెట్టు ఎక్కాల్సిందే కదా.
చెట్టు ఎక్కకుండా ఆ పండు నీకు కర్రతో కొట్టినా రాళ్లతో కొట్టినా అది ఎంతో పెద్ద దెబ్బ తగిలి పాడైపోయే ప్రమాదం ఉంది కదా. కర్రతో కొట్టినప్పుడు ఆ వేగానికి ఆ పండు ఎక్కడ పడుతుందో కూడా నీకు తెలియదు. నువ్వు కొంచెం కష్టమైనా సరే జాగ్రత్తగా చెట్టునెక్కి కొమ్మ నుంచి నువ్వు ఆ పండునైతే తినే అదృష్టం కలుగుతుందమ్మా. ఆ పండుని రుచి ఆస్వాదించే అదృష్టం కూడా నీకు కలుగుతుంది. అలా కాకుండా కింద నుంచి నేను రాళ్ళతో కొడతాను, కర్ర తీసుకుని కొడతానంటే ఆ పండు అందుతుందా? అది అక్కడే పడిపోతుంది. నీ జీవితం కూడా అంతే తల్లి. జీవితంలో వెంటనే ఎత్తుగా ఎదగాలి, గొప్ప స్థాయిలో చేరుకోవాలంటే, వెంటనే నాకు డబ్బు వచ్చేయాలంటే అది నీకు ఆపదను మాత్రమే తీసుకువస్తుందమ్మా. నీకు జీవితాన్ని నాశనం అయ్యేలా చేస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితం అనేది లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితి నీకు వద్దు. ఏదైనా సరే సాహసం చేసి ప్రయత్నించాలి. కొంచెం కష్టమైనా సరే ప్రయత్నం అనేది చాలా గొప్పది. ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కష్టపడితే ఏదీ రాదు బిడ్డ. కష్టపడే నీదైనది ఎన్నటికి కూడా నువ్వు వీడిపోదు. కష్టం లేకుండా నీ దగ్గరికి వచ్చింది నువ్వు కావాలని దాచుకున్నా సరే అది నీ దగ్గరికి దక్కదు. కాబట్టి నీది అవ్వాలంటే నువ్వు కష్టపడి సంపాదించుకుని ఉండాలి. అది నీ తెలివితేటల వల్ల, నీ శ్రమ వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల మాత్రమే సాధ్యమవుతుందని గుర్తుంచుకో బిడ్డ. కాబట్టి ఏది కూడా అంతగా సులభంగా రాదమ్మా. ఏదైనా సరే నీ సాయి తండ్రి నీకు అందించాలంటే 1, 2 సార్లు, అంటే 1, 2 కాదు, వందల సార్లు ఆలోచించు తల్లి. నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబ సభ్యులు బాగుండాలి, నీ వంతు నువ్వు కృషి చేయి తల్లి. జీవితం చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.